ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. సో దయవర సెట్స్ నుంచి ఏం నేర్చుకున్నారు? అదంతా అబ్జర్వ్ చేసి ఉంటారు వాళ్ళ విజన్ గానీ. ఎన్టీఆర్ గారి డెడికేషన్ కానీ లైక్ కొరటాల శివ గారి డైరెక్షన్ కానీ ప్రతి డైరెక్టర్ దగ్గర నేను అబ్జర్వేషన్ బాగా చేస్తాను అనమాట. ఓకే వీళ్ళు మేకింగ్ ఇలా ఉంటుంది, ఓకే మనం ఇలా చేయాలి. సో అలా చాలా నేర్చుకున్నాను దేవరా నుంచి కూడా. ఎక్స్పీరియన్స్ అంతా పోక్ చేసుకుంటాను అనమాట అక్కడ తెచ్చుకుని. సో ఇప్పుడు ఖైదు విషయానికి వస్తే ఎమోషనల్ అవుట్ బర్స్ట్ అయిన ఏదైనా సీన్ ఉందంటే మీరు మొత్తం డ్రైన్ అయిపోయి మొత్తం ఎమోషన్స్ బయటపెట్టి ఈవెన్ పక్కన కెమెరాస్ ఆన్ అయిన తర్వాత ఆ డెప్త్ లోకి వెళ్ళిపోయి ఆ సీన్ డెప్త్ లోకి పక్కన ఎవరున్నారు అనేది మర్చిపోయి పర్ఫామ్ చేసిన సీన్ ఏదైనా? అండి క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ సీన్స్ అలానే ఉంటాయి. సో ఫుల్లీ ఎమోషన్ సీన్స్ లైక్ ఒక ఫ్యామిలీ అందరు వెళ్ళి హ్యాపీగా. ఇప్పుడు చాలా మంది ఈ జనరేషన్ లో ఎక్కువ లవ్ కంటెంట్స్ కి కానీ ఫనీకి కానీ ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారు. ఒక సెంటిమెంట్, ఒక ఉమెన్ కి సంబంధించిన తన లైఫ్ స్టైల్ ఏంటి, తను మీ ట్రైలర్ లో చూస్తే స్టార్టింగ్ ఒక మిషన్ కుట్టుకునే అమ్మాయి తన లైఫ్ లో చాలా టర్న్స్ అవుతూ ఉంటుంది. లైక్ ఒక పెళ్ళి అయిన తర్వాత తన లైఫ్ ఏంటి, తను ఎలా లీడ్ చేసుకోగలిగింది అనే ఎలా ఉంటుందండి ఫిలిం మొత్తం. సో ఫుల్లీ ఎమోషనల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. సో సక్సెస్ ఫార్ములా, ఐ మీన్ సక్సెస్ డెఫినేషన్ లో ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఎంత ఇన్స్టెంట్ గా సక్సెస్ అయితే, ఫేమ్ వస్తే ఎంత ఇన్స్టెంట్ గా మన రెమ్యూనరేషన్లు పెరిగితే అది సక్సెస్ అంటారు. కొంతమంది ఏంటి లాంగ్ రన్ లో మనకు ఒక చెడ్డ పేరు కూడా ఉండకూడదు, ఎక్కాలి కానీ దిగకూడదు. మనం ఐ మీన్ మనకు అవకాశాలు ఇలా వస్తూ ఉండాలి తప్ప ఎక్కడ ఆగిపోయి ఇలా ఇలా ఒకసారి వచ్చేసి ఒకసారి ఆగిపోయి డౌన్ ఫాల్ కూడా ఉండకూడదు అని, ఇది సక్సెస్ అని కొంతమంది అంటారు. మీ ఒపీనియన్ ఏంటి? అంటే లైక్ బేబీ సినిమా చూసాం, ఇన్స్టెంట్ ఒక్క సినిమాతో ఆవిడ జమ్మని లేచారు. సో అలా కొంతమంది ఏంటంటే ఇది లాంగ్ రన్ నడుస్తుంది అంటే నమ్మకం లేదు. ఫేమ్ బజ్ ఒకసారి వస్తుంది, మళ్ళీ తర్వాత ఒక 3 years తర్వాత వాళ్ళు కనిపించని కూడా కనిపించరు. కొంతమంది కేసెస్ లో అవుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే అలా కాన్స్టెంట్ గా ఇప్పుడు మీ నెంబర్ పెరుగుతా ఉంది ఫిల్మోగ్రఫీలో, ఆల్మోస్ట్ 10+ ప్రాజెక్ట్స్ చేసుకుంటే. సో ఇది సక్సెస్ అని కొంతమంది అంటారు. మీ డెఫినేషన్ ఏంటి? అదే అండి, ఇప్పుడు మనం సక్సెస్ ని మనం జడ్జ్మెంట్ చేయలేము. ఎప్పుడు సక్సెస్ వస్తుంది, ఏ ఫిలింకి వస్తుంది జడ్జ్మెంట్ చేయలేము. నేనేంటంటే నా లక్ అనుకోవాలో గాడ్ గిఫ్ట్ అనుకోవాలో పర్లేదు కానీ ప్యారలల్ గా చేసుకుంటూ వెళ్తున్నాను. అది ఎవరు పెద్ద సినిమాలు కానీ లైక్ మీడియం బడ్జెట్ సినిమాలు కానీ ఓటీటీకి సిరీస్ కానీ చేసుకుంటూ వెళ్తున్నాను. సక్సెస్ ని నేను నమ్ముతాను, బట్ అది ఎప్పుడు వస్తుందని మన చేతిలో ఉండదు. సో ఒకటే ఏంటంటే నాకు ఆ రోజు వచ్చిన ఈ రోజు ఇది నాది, ఈ రోజు నేనంటూ ఆ క్యారెక్టర్కి ఎంత న్యాయం చేయగలను, నేను ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టగలను, ఇది ఒకటే బిలీవ్ చేస్తానండి నేను. సక్సెస్ అంటారా, ఓకే సక్సెస్ ఒకేసారి వచ్చేస్తుంది, అలానే ఒకేసారి పడిపోతారు చాలా మంది. సో నేనేంటంటే మెల్లమెల్లగా వెళ్దాం. ఏమి లైక్ నిర్మలమ్మ గారి వరకు షెడ్యూల్ వేసుకున్నాను నేను ఇండస్ట్రీలో. సో అప్పటి వరకు మీరు మనం కలిసి ఇంకా చాలా ఇంటర్వ్యూలు చేద్దాం. సో నో ప్రాబ్లం, నాకైతే ఏది అంత రిగ్రెట్ అంటే ఏం లేదు, పర్లేదు. వస్తూ ఉంటే అప్ అండ్ డౌన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. స్కేల్ పెద్దగా ఉంది కదా నాకు, నిర్మలమ్మ గారి వరకు స్కేల్ ఉంది. సో ఆ ఏజ్ వచ్చే వరకు ఇండస్ట్రీ అయితే వెళ్ళను, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక మంచి ప్లానింగ్ తో వచ్చారు, డేటా తీసుకుని. అంటే ఇప్పుడు మనం అంత సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఇప్పుడు ఒక మన ముందు వావ్ నువ్వు సూపర్ గా చేసావంటారు, మన వెనకాల అమ్మాయ అంటారు. సో అవన్నీ మనం వింటూ వస్తాం. మన చుట్టుపక్కల రైట్ హ్యాండ్ లో కొన్ని వినిపిస్తాయి, లెఫ్ట్ ఇయర్ లోంచి కొన్ని రైట్ ఇయర్ లోంచి వినిపిస్తూ ఉంటాయి. సో అవన్నీ ఉన్నప్పుడు సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ గా ఒక కెమెరా ముందు మన ఫేస్ లో ప్రతి ఎమోషన్ తెలిసిపోతుంది. సో మన మైండ్ లో ఒకటి పెట్టుకుని మన ఫేస్ లో ఒకటి చేయలేము. సో అందుకే నేను ఒకటి పెట్టుకున్నామాట, నువ్వు దేనికి ఫీల్ అవ్వకు, నువ్వు స్టార్ అవుతావా లేక హీరోయిన్ అవుతావా ఇంకొకటి కాదు రేఖ, నువ్వు ఒక ఆర్టిస్ట్ గా ఉంటావు. సో ఏది పెద్ద లైట్ తీసుకో అన్ని, అంతే. నాకు నేను సెల్ఫ్ మోటివేషన్ గా నిర్మలమ్మ గారి వరకు స్కేల్ వేసుకున్నాను అనమాట. సో ఇప్పటి నుంచో ఉన్న ఐ మీన్ చాలా మంది చెప్పేది ఏంటంటే తెలుగు హీరోయిన్లని ఎంకరేజ్ చేయండి అని. ఓకే సమ్వాట్ కొన్ని చోట్ల బాగానే అవుతుంది, కొన్ని చోట్ల ఇంకా అది ఉంది, దానికి కొంతమంది డిఫెండ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. మీకు రీసెంట్ గా కూడా కొంతమంది స్టేజ్ మీదే చెప్తున్నారు, లైక్ వాళ్ళు ఏ ఆవేశంతో చెప్తున్నారు అంటే తెలియదు కానీ లైక్ తెలుగు హీరోయిన్లు అంత సపోర్ట్ చేయరు, లేదా తెలుగు హీరోయిన్లు కొంచెం రూల్స్ పెడతారు, ఈ టైం దాటిన తర్వాత వెళ్ళిపోతాం అంటారు, కొంచెం వాళ్ళే కొంచెం కంఫర్టబుల్ గా ఐ మీన్ ఫ్లెక్సిబుల్ గా ఉంటారు టైమింగ్స్ వైజ్ అని చెప్పి కొంతమంది ఓపెన్ గా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి కమెంట్స్ విన్నప్పుడు మీరు ఏం చెప్తారు? తెలుగు యాక్ట్రెస్ నిజంగా ఫ్లెక్సిబుల్ గా ఉండరా? అలా అని ఎందుకు ఉండరు అండి. నా వరకు అయితే మేబీ నేను చెప్పకూడదు ఆ విషయం, అదర్ పర్సన్స్ డైరెక్టర్స్ కానీ చెప్పాలి. సో అలా ఏం లేదండి, చాలా మంది ఇప్పుడు నేను చూస్తున్నాను కదా తెలుగు అమ్మాయిల కోసం చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ తెలుగు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇక్కడ లేదు, వాళ్ళకి ఆ క్యారెక్టర్లు దొరకట్లేదు అంటేనే అదర్ ప్లేస్ కి వెళ్తున్నారు ఆర్టిస్ట్ కోసం. సో లేదు అలా ఏం లేదండి, అలా 2 విధాలుగా ఉంది. తెలుగు వాళ్ళ కంఫర్ట్ అంటే
అంటే కొంచెం ట్రెడిషన్ గా ఉంటారు మాక్సిమం తెలుగు వాళ్ళు, లైక్ కొంచెం మోడర్న్ డ్రెస్లు వేయడానికి అన్కంఫర్ట్ గా ఉంటారు. ఓకే. సో మనకి ఆ పక్క నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎనీథింగ్ ఓకే, అన్ని ఓకే, డ్రెస్ విషయంలో కానీ లైక్ లిప్ లాక్స్ ఆర్ సంథింగ్ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ ఉందంటే డెఫినెట్ గా వాళ్ళు అక్కడి నుంచే ప్రిఫర్ చేస్తున్నారు. సో మేబీ దాని వల్లనేమో. అలా అని తెలుగు వాళ్ళు లేకపోవడం ఏం లేదు, నేను ఉన్నాను కదండి, 10 సినిమాలు చేశాను, నేనే ఎగ్జాంపుల్ అందరు తెలుగు వాళ్ళకి. అండ్ వన్ మోర్ క్వశ్చన్, నెగిటివ్ గా అనుకోకండి. చెప్పండి. సో బేసికలీ ఏంటంటే మీలాంటి వాళ్ళని సినిమాలు ఇప్పుడు మంచిగా సినిమాలు తీస్తున్నారు, బాగున్నాయి, ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. బట్ ఏంటంటే కొన్ని స్టార్ స్టడెడ్ ఫిల్మ్స్ కానీ, లేదంటే కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు కానీ, లేదంటే ఈవెన్ కొంతమంది ఫ్రెష్ ఫేసెస్ని తీసుకొచ్చినా కూడా బయట నుంచి తీసుకురావడం ఎక్కువ ఉంటుంది. సో మెయిన్ లీడ్ అనేసరికి ఎక్కువగా బయట వాళ్ళనే చూస్తున్నారు. అంటే తెలుగు వాళ్ళకి అంత పొటెన్షియల్ లేదనేది వాళ్ళ ఫీలింగ్. బికాస్ జాన్వీ కపూర్ గారు పెద్ద స్టార్ అయి ఉండొచ్చు, శ్రీదేవి గారు కూతురు అయి ఉండొచ్చు. తెలుగు వాళ్ళు అదే ప్లేస్లో అదే క్యారెక్టర్లో ఒక తెలుగు అమ్మాయిని ఒక ఫ్రెష్ ఫేస్ని పెడితే ఆ రీచ్ రాదంటారా? అంత పొటెన్షియల్ లేదంటారా? అటెన్షన్ గ్రాప్ చేయలేరు అంటారా? ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ అండి, ఆర్టిస్ట్ అని కదా, ఒక కథ డెప్త్ ఉందంటే ఎవరిని పెట్టినా చేయొచ్చు. ఐ థింక్ అదైతే నేను నమ్ముతాను. సూపర్, బాగా చెప్పారు. ఈవెన్ ఆడియన్స్ కూడా బిలీవ్ చేస్తున్నారు. మరి ఎందుకు డైరెక్టర్స్ ఆ కైండ్ ఆఫ్ అదే అందరూ ఒకేలా ఉండాలని లేదు కదా, వాళ్ళ విజన్ ఏముందో తెలీదు. సో అండ్ ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు చూసుకుంటే ఇక్కడ హీరోలో ఎవరా ఫస్ట్ స్టోరీ కనపడుతుంది, లైక్ ఫస్ట్ స్టార్టింగ్ ఛత్రపతి నుంచి కానీ ఎవ్రీ స్టోరీ. ఇప్పుడు అందరూ చాలా మంది అప్డేట్ అయిపోయారు. ఇప్పుడు చాలా మంది కొత్త సినిమాలు, చాలా లైక్ ఈ రీసెంట్ గా వచ్చిన సినిమాలు కానీ కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు. సో ఇప్పుడు అందరు ఫోకస్ చేసేది డైరెక్టర్స్ స్టోరీ. మన దగ్గర కంటెంట్ ఉంటే మనం ఎవరు లైక్ అలా వెళ్తున్న అమ్మాయిని తీసుకొచ్చి కూడా ఆర్టిస్ట్ గా చేయొచ్చు మనం అనే ఒక న్యాచురాలిటీ వస్తుందని నమ్ముతున్నారు చాలా మంది. సో మేబీ వాళ్ళ విజన్ ఏముందో తెలీదు, నాకైతే తెలీదు. ఇప్పటి వరకు నేను అనుకున్నాను, అవును అలా అయితే బాగుండు కదా, ఈ తెలుగు అమ్మాయిలు వీళ్ళు అయితే బాగుంటారు కదా అని నాకు అనిపించింది చాలా సార్లు. ఒకనొక టైంలో అంటే రాజమౌళి గారి సినిమాలు హిట్ అవడం కూడా ఒక స్టార్ హీరో వల్ల, ఒక ఫేమ్ ఉన్న హీరో వల్ల హిట్ అయిని అనే ఐడియా వచ్చినప్పుడు, చాలా మందికి అనే డౌట్ వచ్చినప్పుడు ఆయన ఏగా సినిమా తీశారు, ఏగన్ పెట్టి తీశారు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఈవెన్ రాజమౌళి గారు అయినా కూడా ప్రియాంక చోప్రాని తీసుకురావడం, ఈ కైండ్ ఆఫ్ నడుస్తుంది. మళ్ళీ రెగ్యులర్ ప్యాటర్న్ లో పడిపోతున్నారు. మధ్యలో ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఏదైనా ఒక ప్రయోగం చేసి, అసలు హీరోతో సంబంధం లేదు, హీరోయిన్ తో సంబంధం లేదు, కంటెంట్ మ్యాటర్స్, కాస్టింగ్ గానీ డైరెక్టర్ గానీ ఏది సంబంధం లేదు, కాస్ట్ మ్యాటర్స్ అని, అదే కంటెంట్ మ్యాటర్స్ అని చెప్తున్నారు. బట్ మళ్ళీ తిరిగి అదే పాత పందాకి వెళ్ళిపోతున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్కరిని తెస్తే అక్కడ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎవరికైనా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు లైక్ ప్రభాస్ గారు ఉన్నారు, ఆ ప్రభాస్ అంటే తెలుగు అబ్బాయి అబ్బా అని ఒకరు ఉంటారు, లైక్ మమ్ముటి గారు కానీ అక్కడ మలయాళం వాళ్ళు అని, లైక్ ప్రియాంక గారు అంటే ఇప్పుడు బాలీవుడ్ లో హాలీవుడ్ లో ఇలా అన్ని వాళ్ళు ఏంటంటే ఓకే మన అనే ఫీలింగ్ ఉంటది కదా. సో తెలుగు వాళ్ళకి ఏంటంటే మన హీరో అబ్బా మనం వెళ్ళాలి అబ్బా సినిమాకి, ఆ ఒక్క ఇది కోసం మేబీ చేసినారేమో. అది నాకు అంత పెద్ద జడ్జిమెంట్ చేయలేదు నేను, అంతవరకు స్కేల్ నాకు తెలియదు. సో నాకు తెలిసినంత వరకు మేబీ అదే అయి ఉండొచ్చు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.